ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల వాక్య భాగము కీర్తనల గ్రంథము 91:11 వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలంలో ఈ మాట వినంగానే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. అనగా మనల్ని బట్టి ఆయన దూతలకు ఆజ్ఞాపించటం మనం చూస్తూ ఉన్నాం. ఈ దూతలు ఎవరు? ఈ దూతలు ఎందుకున్నారు మనం తెలుసుకోవాలి. మొట్టమొదట దూతలు అనగా సేవకులు, సహాయకులు, పనివారు. వీరు ఎవరికి సేవ చేస్తూ ఉన్నారు? ఎవరికి పనివారుగా ఉన్నారు అనంటే, సర్వ సృష్టికర్త అయిన మన దేవుడు ఆయనను ఆరాధించటానికి, ఆయనను సేవించటానికి ఈ దూతలను మరి ఆయన సృష్టించుకున్నాడు. వీరు పరలోకములో నివసిస్తూ ఉంటున్నారు. వాక్య ఆధారంగా మనం చూస్తే యెషయా గ్రంథము 6:2-3 వచనాల్లో చూస్తే అక్కడ దేవుడు పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి నిరంతరము వారు గాన ప్రతిగానములతో ఆరాధన చేస్తూ ఉంటున్నారు. అదే సమయంలో ప్రకటన 4:8 మనం చూస్తే కూడా అక్కడ మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉంటున్నారు. కేవలము దేవునిని ఆరాధించుటకు మాత్రమే దేవుడు ఈ యొక్క దూతలను తాను నిర్మించుకున్నాడు. అదే సమయంలో ఆయన సృష్టించుకున్నాడు. మరి ఈ దూతలు మనకెందుకు పరిచర్య చేయాలి, మనకెందుకు సహాయం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదట ఈ సర్వ సృష్టిలో భూమి, ఆకాశము ఏమేమి ఉన్నాయో ఈ సర్వ సృష్టిలో దేవునికి ఇష్టమైనటువంటిది ఏదైనా ఉన్నది, ఇష్టమైన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము మానవుడు మాత్రమే. ఎందుకు అని అడిగితే, ఆది కాండంలో చూస్తే 1:26 వచనంలో చూస్తే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుణ్ణి మనం నిర్మిస్తాము అని అక్కడ త్రియేక దేవుడు ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. తయారు చేశాడు ఆయన. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని స్వరూపములో ఉన్నాడు, దేవుని యొక్క రూపములో పోలికలో ఉన్నాడు. కాబట్టి దేవునికి మనమంటే ఎంతో ఇష్టం, ఎంతో ఆయనకు మనమంటే గౌరవం. అందుకే అప్పుడప్పుడు దేవుని యొక్క దూతలకు ఆయన మన గురించి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆయన బిడ్డలముగా మనము మన యొక్క ప్రయాణాల్లో, పనుల్లో, అనేక స్థలాల్లో దూతలు మనకు సహాయం చేయనట్లు, దూతలు మనకు పరిచర్య చేయనట్లు దేవుడు వారికి ఆజ్ఞనిస్తూ ఉంటున్నాడు. తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలు 2 పాయలుగా చేయబడిన ఎర్ర సముద్రమును దాటి వెళ్ళేటప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. నిర్గమాకాండము 14:19 చూస్తే అక్కడ ఆ సముద్రం అంతా దాటటానికి ఆ రాత్రి ఆ పగలు దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. ఆ దూత ఏం చేశారంటే, మరి పగలంతా వాళ్ళకి ఎండబడకుండా మేఘస్తంభముగా, మరి రాత్రి శత్రువులు వారిని ఎదుర్కొనకుండా అగ్నిస్తంభముగా వారి మధ్య నుండి నడిపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి తన కొరకు ఏర్పాటు చేసుకున్న దూతలకు సైతము ఆయన మానవులకు మీరు సేవ చేయండి, పరిచారం చేయండి అని మరి వారికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. నిజంగా మనుషులంగా మనము ఈ భూమి మీద ఎంతో ధన్యులం. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటున్నాం, మనల్ని మనం తక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ మనం దేవుని దృష్టిలో చాలా గొప్పవారము అని దేవుడు మనకు మరొకసారి ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అదే సమయంలో మరి రాజులు 1 గ్రంథంలో చూస్తే 19:5 ఏలియా చాలా అలసిపోయిన వాడుగా ఉంటున్నాడు. మరి ఆయనకు చాలా ఆకలి వేస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. ఎప్పుడైతే ఆయన దేవుని వైపు చూశాడో దేవుడు తన దూతకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. మీరు చూస్తే అక్కడ వచనాల్లో
మరి ఏలియా పడుకొని నిద్రిస్తూ ఉన్న సమయంలో ఒక దూత ఆయన దగ్గరకు వచ్చి తట్టి లేపటం మనం చూస్తూ ఉన్నాం. ఏలియా లేచి ఇదిగో ఈ ఆహారం తిను అని మరి ఆయనకు చెప్పటం చూస్తూ ఉంటున్నాం. ఆయన మరి తల దగ్గర చూసినప్పుడు అప్పము నీళ్ల బుడ్డి ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. దేవుడు మన కష్టకాలంలో, మన ఇబ్బందులలో, మరి మనం అలసిపోయినప్పుడు ఎన్నో రకాలుగా తన దూతలకు మన గురించి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. నా బిడ్డలకు పరిచర్య చేయండి, నా బిడ్డలకు సహాయం చేయండి అని తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిని అనుభవించటమే కాకుండా ఆ యొక్క దేవుని దూతల యొక్క పరిచర్యను కూడా మనము ఈ భూమి మీద అనుభవిస్తూ ఉంటున్నాము. మరి అంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. అదే సమయంలో దానియేలు గ్రంథము 6:22 చూస్తే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని, అందుకే ఈ సింహములు నన్నేమీ చేయకుండా వాటి నోటి నుండి నన్ను రక్షించును అని మాట్లాడుతూ ఉంటున్నాడు దానియేలు. అక్కడ ఆ రాత్రి సింహాల గుహలో దానియేలు పక్షంగా దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. మనం అదే చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఆ దూత ఆ యొక్క సింహాల గుహలోనికి వచ్చినప్పుడు ఆ దూతను చూసి సింహాలు మౌనంగా ఉండిపోయాయి, దానియేలు మీద దాడి చేయకుండా, ఆయనను చంపకుండా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఇక్కడ నేను నా దేవునికి మరి నిర్దోషిగా కనబడుతుంది అంటున్నాడు. కీర్తన 91:11 కూడా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది. ఎందుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? అందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడా అంటే, ఆ కీర్తన భాగం పై భాగములో, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడే, అలాంటి వారికి దేవుడు మరి సహాయం చేయమని తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. అందుకే ఇదే కీర్తన భాగంలో మనం చదివితే కూడా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అని మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే తన బిడ్డలుగా జీవిస్తామో, తనకు దగ్గరగా జీవిస్తామో, ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తామో, మనకు దేవుని సన్నిధితో పాటు దేవుని దూతల యొక్క సహాయము, వారి పరిచర్య కూడా దేవుడు మనకు అందిస్తూ ఉంటున్నాడు. మరి పేతురు చెరసాలలో బంధించబడ్డప్పుడు అపోస్తుల కార్యం 12:7 చూస్తే, అక్కడ చెరసాలలో పేతురు నిద్రించే సమయంలో దేవుని దూత ఆయన తల దగ్గర నిలిచినప్పుడు ఆ గది అంతా వెలిగింపబడటం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని దూతలు అనేక సమయాలలో, అనేక సందర్భాలలో దేవుని పిల్లలమైన మనకు సహాయకులుగా నిలబడుతూ ఉంటున్నారు. కేవలం దేవునికి మాత్రమే కాదండి, వాళ్ళు మరి దేవుని రూపంలో ఉన్నటువంటి, దేవుని స్వరూపంలో పోలికలో ఉన్న మనకు కూడా వారు సహాయం చేస్తూ ఉంటున్నారు. మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మరి లూకా సువార్త 22:43 కూడా మనం చూసినప్పుడు, అక్కడ యేసు ఒలీవల కొండ మీద మరి ఎంతగానో దుఃఖాక్రాంతుడుగా కృంగిపోయిన సమయంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎదుండి తొలగించు అని కృంగిపోయి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ వచనంలో మనం చూస్తే మరి పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కృంగిపోయే సమయాలలో, బలహీన సమయాలలో మరి దేవుడు తన దూతలను మన పక్షంగా పంపి మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడండి. మనం చేసే ప్రయాణాల్లో, మన మార్గాలలో అనేక ప్రమాదముల నుండి, అపవాది కలిగించే ఎన్నో దుష్ట ఆ యొక్క క్రియల నుండి, మరి మరణం నుండి దేవుడు మనల్ని తన దూతల ద్వారా తప్పిస్తూ ఉంటున్నాడు, మరి రక్షిస్తూ ఉంటున్నాడు. మరి మన రక్షించమని కూడా దేవుడు ఆ యొక్క దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. మన గొప్ప దేవుడండి, మన గొప్ప దేవుడండి. ఆయన మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన యొక్క దూతల యొక్క పరిచర్య మనతో ఉంది. ఉదయకాలములో ఇగో ప్రతి స్థలములో దేవుని దూతలు నీకు సహాయంగా నిలబడుతూ ఉన్నారు. అది నమ్మి ధైర్యముగా నువ్వు ముందుకు అడిగి దేవుని సహాయం నిరంతరము నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్.